కామెడీ ఎంటర్టైన్మెంట్ అంతా బాగుంది కానీ నాకు మూవీ అయితే కొంచెం బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. సో ఎందుకంటే హరీష్ శంకర్ గారు భాగ్యశ్రీ బోర్సే ఆ అమ్మాయిని పెట్టిన కాన్సన్ట్రేషను, ఆ అమ్మాయిని పెట్టిన ఒక 20% ఏమైనా కొంచెం కంటెంట్ స్క్రీన్ ప్లే ఎంగేజ్ చేసే విధానము ల్యాగ్ లేకుండా పెట్టింటే బాగుంటుంది నాకు అనిపించింది. ఒక అవుట్డేటెడ్ ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ లాగా నాకు అనిపించింది. ఇప్పుడు మూవీ వచ్చేసి జస్ట్ ఒక బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. బట్ స్టిల్ దీంట్లో నుంచి కూడా ఒక మంచి పాయింట్స్ మనం తీసుకోవచ్చు. రవితేజ గారు యాక్టింగ్ కావచ్చు, ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, ఆయన ఎంటర్టైన్మెంట్ కావచ్చు, రవితేజ గారు అయితే పర్ఫెక్ట్గా ఇచ్చినారు. అండ్ సత్య కామెడీ బాగుంది. ప్రీ క్లైమాక్స్లో ఒక హీరో వస్తారనమాట. సో అది చెప్తే మళ్ళీ స్పాయిలర్ అవుతుంది. ఆ హీరో చేసిన ఫైట్ కావచ్చు, ఆయన డైలాగ్ డెలివరీ బాగుంది. కానీ స్క్రీన్ ప్లే కొంచెం లాగ్ అని నాకు అనిపించింది అనమాట. నేను ఒరిజినల్ చూడలేదు. ఒరిజినల్ చూడకున్నా కూడా నాకు ఇలా అనిపించింది నాకు వచ్చేసి. సో కాస్త లాగ్ అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ కూడా కొన్నిసార్లు అయితే పేషెన్స్ని టచ్ చేసే విధంగా అనిపించింది. ఏంట్రా బాబు పేషెన్స్ని టెస్ట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు కాస్త బయటకు వచ్చేస్తామో, ఒక 5 minutes ముందే కూడా వచ్చేస్తాను. ఓవరాల్గా రవితేజ గారు అయితే చాలా బాగా చేస్తారు. కానీ బట్ మనం హానెస్ట్గా మాట్లాడుకోవాలి ఎవరి సినిమా అయితే కూడా. సో హరీష్ శంకర్ గారు ఇంకా బాగా చేసినట్టే బాగుండేది. మూవీ ఎక్కడ పోయిందంటే బ్రో ఫస్ట్ మనం పోయిందే దాని గురించి కంటే ప్లస్ పాయింట్స్ మనం మాట్లాడుకుంటే రవితేజ గారు అంటే నాకు కూడా చాలా రెస్పెక్ట్ అనమాట. ఎందుకంటే రవితేజ గారు, నాని గారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఇలాంటి పర్సన్స్ అంతా బాగా కష్టపడి వచ్చినారనమాట. వాళ్ళు ఎంతో కష్టపడి ఎదిగి వచ్చినారు. అండ్ ఈ మూవీలో సరే అదంతా కష్టం పక్కన పెట్టేసి మూవీలో రవితేజ గారు యాక్టింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. లాస్ట్ 5-6 మూవీస్తో కంపేర్ చేస్తే ఆయన ఎనర్జీ లెవెల్స్, ఆయన యంగ్ లుక్ కావచ్చు, ఆయన డైలాగ్ డెలివరీ అంతా బాగుంది. కాకపోతే హరీష్ శంకర్ గారు కొంచెం స్క్రిప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ స్టోరీనే తీసుకున్నారు. నేను ఒరిజినల్ కూడా నేను చూడలేదు, అది ఒరిజినల్లో సక్సెస్ఫుల్ అని నేను విన్నాను. ఒక సక్సెస్ఫుల్ స్టోరీని తీసుకున్నా కూడా స్క్రీన్ ప్లేని ఎంగేజ్ చేయడంలో కొంచెం నాకు ఒక అవుట్డేటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ నాకు అనిపించింది బ్రో. అంటే కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఏవేవో పెట్టాలనుకుంటా ఉన్నారు, కానీ అది పేషెన్స్ని టెస్ట్ చేసే విధంగా ఉంది నాకైతే. అరే ఎప్పుడెప్పుడు బయటకు వస్తాం రా, సెకండ్ హాఫ్ ఇంకా నిజంగానే ఎప్పుడెప్పుడు బయటకు వస్తాం ఇంకొక 2 minutes ముందే నేను బయటకు వచ్చేస్తాను అనమాట నా వల్ల కాక. ఏదేది 1980s బ్యాక్గ్రౌండ్, కెమెరా వర్క్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్, రవితేజ గారు యాక్టింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది. మనకు సత్య కామెడీ కూడా బాగానే ఉందన్నమాట, అక్కడక్కడ వర్కౌట్ అయింది. అండ్ ప్రీ క్లైమాక్స్లో ఒక హీరో వస్తారనమాట. ఇప్పటికి మీకు చాలా మందికి తెలిసిపోయి ఉంటుంది, చెప్తే స్పాయిలర్ అవుతుంది. కానీ అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ వీటన్నిటికంటే మించిండేది స్టోరీలో దమ్ అనేది ఉండాలా, కంటెంట్ అనేది ఉండాలా. ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ అక్కడక్కడ మర్జీ చేస్తూ ఉంటాడు కదా, అది నాకు బాగా లాగ్ అనిపించింది అనమాట. ఒక అవుట్డేటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ నాకు అనిపించింది. సో ఎప్పుడెప్పుడు కొన్ని సీన్స్ అయితే నిజంగానే నా పేషెన్స్ని టెస్ట్ చేసే విధంగా ఉన్నది. నేనైతే హరీష్ శంకర్ గారు అంటే నాకు పర్సనల్గా ఆయన ఇష్టం. అంటే ఏంటంటే ఆయన మూవీస్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కావచ్చు, గబ్బర్ సింగ్ కావచ్చు, ముఖ్యంగా మిరపకాయ కావచ్చు, కనీసం వాటిలో ఒక సగం కూడా లేదు. నేనైతే డిసప్పాయింటెడ్ బ్రో. ఒకరి గురించి నాకు తెలియదు, ఇది నా రివ్యూ అనమాట. ఓకే అన్న, బ్లాక్ బస్టర్ అవుతే యాక్టింగ్ వేరే లెవెల్. ముందు సినిమాల పైన ఈ సినిమాలో జస్ట్ హరీష్ శంకర్ ఒక లెవెల్లో చూపించాడు. సినిమా వేరే లెవెల్, సూపర్. గబ్బర్ సింగ్ తర్వాత ఇదే ఫుల్ కామెడీ బాగుంది. హీరో యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ హైలైట్. ఓకే బాగుంది, సినిమా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ సూపర్ డూపర్. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. సూపర్ సూపర్ టూ గుడ్, చాలా బాగుంది. కేక రవితేజ గారు చాలా బాగా చూస్తారు, చాలా బాగుంది. ఇది బ్లాక్ బస్టర్ మూవీ. గుడ్ మూవీ, గుడ్. సూపర్ ఉంది సినిమా, నైస్, బాగుంది సినిమా. సైడ్ వచ్చాలి ప్లీజ్.
అంటే ఇప్పుడు అలా చెప్పాలి. ఇప్పుడు చిరంజీవి గారి సినిమా మొన్న వాల్తేరు వీరు ఎలా ఉంది, పాత చిరంజీవి గారిని చూసినట్టు ఉంది. ఇప్పుడు ఇది కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేశాను అయితే. సినిమా ఎలా ఉంది అంటే చూడొద్దు వద్దురా అంటే చూస్తాను అన్నాడు, ఎంత దిగింది, బయటికి రావడానికి టైం పడుతుంది అంతే. బాగాలేదు, లోపలేం లేదు, డొల్ల ఏమి లేదు. ఆయన చాలా బాగా చేశారండి, ఆయనది చాలా బాగుంది. నేను మీడియా జీవీ న్యూస్ తెలుగు అని యూట్యూబ్ ఛానల్ ద్వారా సాంగ్స్ బాగుంది. వన్ టైం వాచ్, వన్ టైం సార్ బాలే బ్రో. నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. రేడ్ మూవీ రీమేక్ అన్నా కానీ రేడ్ మూవీ రీమేక్ అంతా సెకండ్ పార్ట్లో కనిపిస్తుంది మనకి. ఫస్ట్ హాఫ్ అంతా రేడ్ అనే కాన్సెప్ట్, ఒక ఎంపీని రేడ్ చేయడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదొక్కటి తీసుకున్నారు. అండ్ అల్లిన స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ సాంగ్స్ ఒకటి నల్లంచు తెల్లచీర సాంగ్ ఒకటి, ఇంకొక సాంగ్ మాస్ సాంగ్ ఉంది ఫస్ట్ సాంగ్. ఈ రెండు సాంగ్స్ చాలా బాగున్నాయి. బట్ ప్లేస్మెంట్ మాత్రం వరస్ట్ అన్న. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక మనకి రవితేజ గారు ఎంట్రీ ఒక ఎనర్జీలో ఉంటుంది, మనకి కంప్లీట్ హై ఇస్తుంది. ఆ ఎంట్రీ చూడగానే సినిమా ఒక రేంజ్లో ఉంటుందనే థాట్కి వెళ్ళిపోతాం. అంటే ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం పాటలే అన్న, మాటలు తక్కువ పాటలు ఎక్కువ. సేమ్ మనకి మిరపకాయలో హీరోయిన్ కచేరీ ఫ్యామిలీ ఉంటుంది కదా, సునీల్ది ఎట్లా ఉంటుంది సేమ్ అట్లానే ఇందులో సునీల్ పేరు సత్య. ఆ ట్రాక్ అంతా హీరోయిన్ ఇంప్రెస్ చేయడము, వాళ్ళ ఇంట్లో పాటలు పాడి సేమ్ అంటే సిమిలర్గా తీసాడు, ఆల్మోస్ట్ సిమిలర్ తీసాడు. అంటే ఒకే ఇంట్లో రైడింగ్ అంటే బాగుంది, ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఫర్ చాలా సినిమాలు ఏంటంటే ఒకటే రైడ్ కాన్సెప్ట్ మీద ఇంకెంతెంత తీస్తారు, ఒక ఇంటెన్సిటీతో వెళ్ళాల్సిన కాన్సెప్ట్ అది. బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఫ్రాంక్గా చెప్పాలి అంటే. బట్ ఏంటంటే మనకి మధ్యలో సాంగ్స్ పెట్టడం వల్ల ఆ చమ్మక్ చంద్ర వచ్చినప్పుడల్లా ముందాన్ని తీసిపడేసాను ఈ సినిమాల్లోంచి అన్నట్టు అనిపిస్తుంది. అంత క్రింజ్ క్యారెక్టర్ చమ్మక్ చంద్ర అయితే మాత్రం. ఇంకా మళ్ళీ ఆ ఓల్డ్ సాంగ్ నాయనమ్మ అది లవ్ ట్రాక్ ఒకటి అంతా క్రింజ్ అనిపిస్తుంది, మనకి చాలా క్రింజ్ అనిపిస్తుంది. రైడ్ సీన్స్ మాత్రం అందులో ఒక మనకి రవితేజ పవర్ఫుల్ డైలాగ్ సీన్స్ కానీ అవి మాత్రం నెక్స్ట్ లెవెల్ హై ఇస్తాయి. ఎక్కడైతే హై ఇస్తుందో కామెడీస్తో తగ్గిపోతుంది అక్కడ. బాలే అన్న ఫ్లాపే అవుతుంది. రిలీజ్ ట్రెండ్ నోస్టాలజికల్ ఫీలింగ్ వచ్చింది అన్నమాట. అంటే రిలీజ్ కదా భయ్యా ఇది, అప్పుడు 70s 80s రిలీజ్ పోయా కదా, నువ్వు రిలీజ్ అనుకున్నా. అంటే ఇప్పుడే అస్సాం నుంచి ఇప్పుడే వచ్చాం మనం. అట్లా చెప్పలేం భయ్య. హరీష్ శంకర్ ఫేవరెట్ డైరెక్టర్. హరీష్ శంకర్ మార్క్ అసలు లేదు, డైలాగ్స్ యావరేజ్. రవితేజ కంబ్యాక్ ఉండాలి, కొత్త స్టోరీస్తో ఉండాలి. హరీష్ శంకర్ ఒకటే మాట చెప్తున్నా నేను, రైటింగ్ ఇంప్రూవ్ చేయండి సార్. మీ దగ్గర ఉన్న రైటర్స్ ఇంప్రూవ్ చేసుకోండి, వాళ్ళ మాట వినండి, అండ్ కొత్త స్టోరీస్ని ఎంకరేజ్ చేయండి. అంతే, రైటింగ్ డెవలప్ చేసుకోవాలి అంతే. సినిమా తలగానే వచ్చింది నాకు, లిటరల్లీ తలగానే వచ్చింది, లిటరల్లీ చెప్తున్నా. ఆమె మూవీలో నేను ఫస్ట్ షోకి వెళ్తాను నేను ఎప్పుడైనా. నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొకరు మూవీకి వెళ్ళాలనే విధంగా ఉండాలి మూవీస్ ఎప్పుడైనా. సో 300 పెట్టుకొని వచ్చా. లిటరల్లీ ఐమ్ లాస్ట్ ద మూవీ. మనీ కూడా లేవు, వెళ్ళిపోవాలి ఇంకా. Sun, celebrating 20 years of excellence in education. Come join us.